బాపట్ల నియోజకవర్గం నుండి ఇక్కడికి హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో ఈరోజు బాపట్ల నుంచి హైదరాబాద్ రావటం, హైదరాబాద్లో ఇక్కడ ఉన్న బాపట్ల ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ ఒక చోట చేర్చటం, వాళ్ళందరినీ బాపట్ల రండి, తెలుగుదేశం పార్టీకి ఓటు చేయండి, మీ సపోర్టు నాకు అందించండి, ఇది మీ బాధ్యత అని వాళ్ళకి గుర్తు ఎరిగేటట్టు చెప్పటం, రేపు రాబోయే కాలంలో నేనేం చేస్తాను అని నా భావజాలాలు తెలియజేయటం అని భాగ్యనగరం టు బావపురి అని ఒక చిన్న యాంగిల్లో ఇక్కడి నుంచి అక్కడ ఎలక్షన్ కోసం రావాలి అనే యాంగిల్లో వీళ్ళందరిని పిలవటం జరిగింది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తిగా ఆయనకి సపోర్ట్ చేయటం అనేది మీ బాధ్యత అని వాళ్ళకి తెలియజేస్తూ, ఓటు అనేది ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఓటు అనేది ఎక్కడున్నా సరే వేయటం అనేది మీ విధి అని తెలియజెబుతూ, ఆ ఓటు వేయటానికి కొన్ని ఆలోచనలు చేయాలా. ఒక మంచి వ్యక్తి పోయినసారి హిస్టరీలోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది, రేపు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తున్నది, రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయబోతున్నది అంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం అందించడమే కాకుండా వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడికి బాపట్ల ఇన్వైట్ చేయటం అనేది నా విధి కాబట్టి జన సైనికుల్ని, భారతీయ జనతా పార్టీ సంబంధించిన వారిని మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అందరినీ ఇన్వైట్ చేస్తూ ఇక్కడ ఒక లంచ్ కార్యక్రమం, చిన్న గెట్ టుగెదర్ కార్యక్రమం ఈ విధంగా విశ్వనాథ్ గార్డెన్స్ మియాపూర్లో నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మేము 1000 మంది అనుకున్నాం, సుమారుగా 1200 మంది దీనికి జాయిన్ అయ్యి చాలా బాగా ఈ కార్యక్రమం అవలంబించారు. ఈ కార్యక్రమం బాగా చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ దీన్ని బాగా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఇంటర్వ్యూ 10 మందికి తెలియజేయడానికి స్వీకరించినందుకు ఫోకస్ మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.